ఎడ్యుకేషనల్ సైకాలజీలో గతంలో ఒక ప్రశ్న అడిగారు. పిల్లవాని వలె లేదా వయోజనుల వలె ఉండవలన అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశు వికాస దశ. ఆప్షన్ 1 వయోజన దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. మరి తెలుగులో ప్రశ్న అర్థం కానప్పుడు ఇంగ్లీష్లో కూడా మీరు చదవడానికి ప్రయత్నించండి. The period of development during which the child is in the dilemma of being a child or an adult. Adulthood, late childhood, adolescence, early childhood. ఇక్కడ చైల్డ్గా ఉండాలా, అడల్ట్గా ఉండాలా? ఒక శిశువు తెలుసుకోలేకపోతున్నాడు. ఒక సందిగ్ధంలో, డైలమాలో, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మరి ఆ విద్యార్థి దశ ఇక్కడ చైల్డ్గా ఉండాలా, అడల్ట్గా ఉండాలా? మరి ఇక్కడ పిల్లవాని వలె లేదా వయోజనుల వలె ఉండవలన అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశువు ఇక్కడ అడల్ట్ అన్నాడు కాబట్టి అడల్ట్హుడ్ కాదు, ఎలిమినేట్ చేసుకోండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒకటి ఎలిమినేట్ చేసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ 33.3% ఉంటుంది. అడల్ట్గా ఉండాలా, చైల్డ్గా ఉండాలా? కనుక ఇక్కడ చైల్డ్హుడ్ కూడా ఎలిమినేట్ చేసుకోండి. అప్పుడు ఆన్సర్ మనకు కౌమార దశ, అడోల్సెన్స్ అనేటువంటిది ఆన్సర్గా ఉంటుంది. సాధారణంగా 10 years తర్వాత అడోల్సెన్స్ పీరియడ్లో తన రోల్ ఏంటి, తన పాత్ర ఏంటి? ఒక అడల్ట్గా ఉండాలా, పెద్దవారి వలె ఉండాలా, లేక బాల్యం మాదిరి తల్లి చాటు బాబు మాదిరి ఉండాలనేటువంటి సందిగ్ధంలో పిల్లలు ఉంటారు. అందుకే కౌమార దశను సందిగ్ధ వయస్సు, డైలమా స్టేజ్, ఏజ్ ఆఫ్ యాంబిగ్విటీ అని పిలవడం జరుగుతుంది. కౌమార దశ పైన జి స్టాన్లీ హల్, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ, బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, అడోలసెంట్ సైకాలజీ. సో అడోలసెంట్ సైకాలజీ అనే గ్రంథంలో అడోలసెన్స్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్, స్ట్రైఫ్ అండ్ స్ట్రోమ్ అంటారు. కౌమార దశ ఒత్తిడి ఒడిదుడుకులతో కూడుకున్న దశగా పేర్కొంటారు. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కౌమార దశ. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.